నమస్కారం. ఈరోజు మనం 2025లో జరగబోయే పూరీ జగన్నాథ రథయాత్ర గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. నమస్కారం. దీనికోసం మేము కొన్ని వెబ్సైట్లు, కొన్ని ఆర్టికల్స్ చూశాం. వాటి ఆధారంగా ఈ గొప్ప ఉత్సవం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. ఇది పైకి కనిపించేంత సాధారణ ఊరేగింపు కాదండి. అంటే ఇది ఒక అద్భుతమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక కలయిక. అవును కదా, చాలా పెద్ద ఎత్తున చేస్తారు. ప్రపంచ ప్రసిద్ధి చెందింది కూడా. నిజమే. దీని వెనుక ఉన్న విశేషాలు, ఆచారాలు చాలా ఉన్నాయి. చాలా లోతైనవి కూడా. సరే, అసలు ఈ యాత్ర ఎప్పుడు మొదలవుతుంది? 2025లో తేదీలేంటి? 2025లో అయితే జూన్ 27న. జూన్ 27. ఓకే. అవును, శుక్రవారం పడుతుంది. ఆషాఢ శుక్లపక్ష ద్వితీయ తిథి అన్నమాట. ఆ రోజు మొదలవుతుంది. అంటే ఒక్కరోజు మాత్రమేనా, లేక కొన్ని రోజులుంటుందా? లేదు. ఇది మొత్తం 9 రోజుల పండుగ. జూన్ 27న మొదలైతే నీలాద్రి బిజయ్ అనే కార్యక్రమంతో ముగుస్తుంది. ఓ, 9 రోజులా? కాని దీనికి తయారీ ఎప్పట్నుంచి మొదలవుతుంది? రథాలవి ఉంటాయి కదా. అవును, అసలు ఆ పనులన్నీ చాలా ముందే మొదలవుతాయి. అంటే ఏప్రిల్ 30న అక్షయ తృతీయ రోజున. ఏప్రిల్లోనేనా? అవునండి. ఆ రోజే 3 రథాల నిర్మాణం మొదలు పెడతారు. ప్రతి ఏడు కొత్త రథాలు చేస్తారంట కదా, అది నిజమేనా? నిజమే. ప్రతి సంవత్సరం కొత్తగా నిర్మిస్తారు. అది కేవలం వేపకర్రతోనే. వేపకర్రతోనా? అవును, దాదాపు 1000కి పైగా ప్రత్యేకంగా ఎంపిక చేసిన వేపదుంగలు వాడతారు. ఒక 200 మందికి పైగా శిల్పులు పనిచేస్తారు. వంశపారంపర్యంగా వాళ్లే చేస్తుంటారు. అబ్బా, ఎంత పెద్ద పనో! ఇంకా రథాలకు వస్త్రాలు కూడా వాడతారనుకుంటా. అవును, దాదాపు 1200 మీటర్ల వస్త్రం పడుతుంది వాటి అలంకరణకు. ఆ నిర్మాణ పనే ఒక పెద్ద వేడుకలా ఉంటుంది చూడండి. ఓకే, ఏప్రిల్లో నిర్మాణం మొదలు. మరి జూన్ 25 యాత్రకు ముందు ఇంకేమైనా ముఖ్యమైన రోజులున్నాయా? ఉన్నాయి. జూన్ 11న జ్యేష్ఠ పూర్ణిమ రోజున స్నానయాత్ర అని చేస్తారు. స్నానయాత్ర అంటే? అంటే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల విగ్రహాలకు 108 కలశాలలోని పవిత్ర జలాలతో అభిషేకం చేస్తారు. అది చూడటానికి కూడా భక్తులు వేలల్లో వస్తారు. ఓ, భలే ఉంది. ఆ తరువాత ఒక ఆసక్తికరమైన విషయం జరుగుతుంది. స్నానం తర్వాత దేవతలు జ్వరంతో అనారోగ్యానికి గురయ్యారని భావించి 15 రోజులపాటు అనావసర కాలం పాటిస్తారు. అనవసర కాలమంటే? ఏకాంతవాసంలాగానా? దాదాపు అలాగే. ఆ 15 రోజులు ఆలయం మూసేస్తారు. దేవతలకు విశ్రాంతి అన్నమాట. ప్రత్యేక ఆయుర్వేద చికిత్సలు కూడా చేస్తారని అంటారు. ఆశ్చర్యంగా ఉంది. సరే, ఆ 15 రోజుల తర్వాత అంటే జూన్ 27న యాత్ర మొదలవుతుంది. ఆ రోజు పూరీ రాజుగారు ఏదో చేస్తారని విన్నాను. అవును, అది చాలా ముఖ్యమైన ఆచారం. చెరా పహనరా అంటారు. పూరి గజపతి రాజుగారు స్వయంగా బంగారు చీపురుతో రథాలు బయల్దేరే ముందు ఆ దారిని శుభ్రం చేస్తారు. బంగారు చీపురుతోనా? అవును, ఇది దేవుడి ముందు రాజు అయిన సేవకుడే అనే గొప్ప సందేశాన్నిస్తుంది. వినయానికి ప్రతీక. అందరూ సమానమే అని కూడా చెబుతుంది. చాలా గొప్ప విషయమిది. ఆ తర్వాతే విగ్రహాలను రథాలపైకి పంపిస్తారు. అక్కడ్నుంచి గుండిచా ఆలయానికి ఊరేగింపు మొదలవుతుంది. సుమారు ఒక 3 కిలోమీటర్లుంటుంది ఆ దూరం. ఆ రథాల గురించి కొంచెం చెప్పండి. 3 రథాలుంటాయి కదా. అవును, 3. జగన్నాథుడి రథం పేరు నందిఘోష. ఇది కొంచెం పెద్దగా, దాదాపు 45 అడుగుల ఎత్తుంటుంది. 16 లేదా 18 చక్రాలుంటాయి. ఎరుపు, పసుపు రంగులతో అలంకరిస్తారు. ఓకే. తర్వాత బలభద్రుడి రథం, దాని పేరు తాళధ్వజ. ఇది కొంచెం చిన్నగా, 43 అడుగుల ఎత్తు, 14 లేదా 16 చక్రాలతో ఉంటుంది. దీనికి ఎరుపు, ఆకుపచ్చ రంగులు వాడతారు. సరే. ఇక మూడోది సుభద్రదేవి రథం. పేరు దర్పదళన. ఇది ఇంకొంచెం చిన్నది, 42 అడుగులు, 12 లేదా 14 చక్రాలు. దీనికి ఎరుపు, నలుపు రంగులు వాడతారు. భలే పేర్లున్నాయి. ఈ రథాలను భక్తులే లాగుతారు కదా. అవును, లక్షలాది మంది భక్తులు ఆ రథాలకున్న మందపాటి తాళ్లను పట్టుకుని లాగడం గొప్ప పుణ్యకార్యంగా భావిస్తారు. ఆ దృశ్యం చూడాలి. ఊహించుకోగలను. గుండిచా ఆలయంలో ఎన్ని రోజులుంటారు దేవుళ్ళు? అక్కడ కొన్ని రోజులు ఉండి జులై 4న తిరుగు ప్రయాణం మొదలుపెడతారు. దాన్ని బహుదా యాత్ర అంటారు. బహుదా యాత్ర? అవును, తిరిగి వచ్చేటప్పుడు దారిలో మౌసీమా ఆలయం దగ్గర ఆగుతారు. అంటే అది జగన్నాథుడి అత్తగారిల్లు అని నమ్మకం. ఓ, అక్కడేం చేస్తారు? అక్కడ స్వామికి ఇష్టమైన పోడాపీఠ అనే నైవేద్యం సమర్పిస్తారు.
అది ఒక రకమైన కాల్చిన కేక్ లాంటిది. చాలా రుచిగా ఉంటుందంటారు. ఇంట్రెస్టింగ్. సరే, తిరిగి ప్రధాన ఆలయానికొచ్చాక కూడా ఇంకా ఏమైనా కార్యక్రమాలుంటాయా? సునాబేష అని ఏదో అంటారు. ఆ అది చాలా ముఖ్యమైన ఘట్టం. జూలై 5, 6 తేదీలలో రథాలు ఇంకా గుడి బయటే ఉంటాయి కదా, వాటిపైనే దేవుళ్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. బంగారు ఆభరణాలా? ఎంత బంగారం వాడతారు? దాదాపు 200 కిలోలకు పైగా బంగారమంట. ఆ బంగారు ఆభరణాలతో దేవతలు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటారు. అదే సునాబేష. 200 కిలోలా? అమ్మా, ఆ దృశ్యం చూడ్డానికి 2 కళ్ళు చాలవేమో. నిజంగా అంతే. లక్షలాది మంది ఆ అపురూప దృశ్యం కోసమే ఎదురుచూస్తారు. గర్భగుడిలో కాకుండా ఇలా రథాలపై అందరికీ కనిపించడం విశేషం. ఆ తర్వాత యాత్ర ఎలా ముగుస్తుంది? ఆ తర్వాత జూలై 7, 8 తేదీలలో అధరాపాన అనుంటుంది. అంటే రథాలపైనే ఉన్న దేవతలకు వాళ్ల పెదవులను తాకేంత ఎత్తులో ఉండే పెద్ద మట్టి కుండల్లో తీపి పానీయాలు సమర్పిస్తారు. ఓ, చివర్గా నీలాద్రి బిజయ్తో దేవతలు ప్రధాన ఆలయంలోకి తిరిగి ప్రవేశించడంతో ఈ 9 రోజుల మహోత్సవం ముగుస్తుందన్నమాట. వావ్! ఇంత పెద్ద కార్యక్రమం కదా! లక్షల మంది వస్తారంటున్నారు. మరి నిర్వహణ ఎలా ఉంటుంది? భద్రత, సౌకర్యాలు ఇవన్నీ? అవును, చాలా పెద్ద సవాలే అది. దానికోసం ఆధునిక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంటే భద్రత కోసం డ్రోన్స్తో నిఘా పెడుతున్నారు. డ్రోన్ కెమెరాలా? అవును. అలాగే రవాణా కోసం ప్రత్యేకంగా జగన్నాథ్ ఎక్స్‌ప్రెస్ అని బస్సులు నడుపుతారు. యాత్రికులకు సమాచారం కోసం శ్రీ జగన్నాథ్ ధామ్ అని ఒక మొబైల్ యాప్ కూడా ఉంది. మంచిదే. అయినా ఇంత జనంలో కొన్నిసార్లు అనుకోనివి జరుగుతూ ఉంటాయి కదా! గతంలో ఏదో తొక్కిసలాట జరిగిందని విన్నాను. అవునండి, అది విచారకరమైన సంఘటన. జూన్ 29న అనుకుంటా యాత్ర మార్గంలో జరిగిన తొక్కిసలాటలో 3 చనిపోయారు, కొందరు గాయపడ్డారు. అయ్యో! ఇది ఇలాంటి భారీ సమూహాలను నియంత్రించటంలో ఇంకా మెరుగైన పద్ధతులు అవసరమని గుర్తుచేస్తుంది. నిరంతరం జాగ్రత్తలు పెంచుతూనే ఉండాలి. నిజమే. మరి ఇంతకీ యాత్రకు వెళ్లాలనుకునే వాళ్లకు మీరేమైనా సూచనలు ఇస్తారా? ముఖ్యంగా వసతి, అక్కడ ఉండటానికి రూములు, అవి చాలా నెలల ముందే బుక్ చేసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే దొరకడం కష్టం. అవును, అది ముఖ్యం. అలాగే యాత్ర జరిగే రోజుల్లో ఎంత త్వరగా వీలైతే అంత ఉదయాన్నే అక్కడికి చేరుకోవడం మంచిది. జనంలో నీళ్లు బాగా తాగాలి, డీహైడ్రేట్ అవ్వకుండా. తమ వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి. సరే, అంటే మొత్తంగా చూస్తే ఈ పూరీ రథయాత్ర అనేది కేవలం ఒక మతపరమైన ఊరేగింపు కాదు. అదొక చారిత్రక సంప్రదాయం, ఉత్సాహభరితమైన ఆచారాలు, సామూహిక భక్తి అన్నిటి కలయిక. ఖచ్చితంగా దేవుళ్ళను సామాన్య ప్రజల దగ్గరకు తీసుకువచ్చే ఒక అద్భుతమైన అనుభూతి ఇది. ఒక ఐక్యతను చాటి చెబుతుంది. సరిగ్గా చెప్పారు. ఇది ఒడిస్సాకే కాదు, మన దేశ సాంస్కృతిక వారసత్వానికే గర్వకారణం. నిజమే. సరే, ముగించే ముందు ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం. ఈ రథయాత్రలో కనిపించే ఆ ఐక్యతాభావం, ఆ అందరూ సమానమే అన్న సందేశం, అది కేవలం ఆ 9 రోజులు ఆ పూరీ క్షేత్రానికే పరిమితమా? లేక దాని స్ఫూర్తిని మనం మన రోజువారీ జీవితంలో, ఇతర సామాజిక సందర్భాల్లో కూడా అన్వయించుకోవచ్చేమో? ఆలోచించండి.